ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కొన్ని కళాశాలలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని, బకాయిలను పట్టభద్రుల ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 788 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించామని తెలిపారు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో తాను చర్చలు జరిపానన్నారు. వైసీపీ ప్రభుత్వం 4271 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని, వాటిని విడతల వారీగా చెల్లిస్తామన్నారు లోకేష్. ఈ ప్రతిపాదనకు ప్రైవేట్ కాలేజీలు కూడా అంగీకరించాయని తెలిపారు. గత విధానాన్ని మార్చి ఇప్పుడు ఫీజులు నేరుగా కళాశాలలకే చెల్లిస్తున్నామని గుర్తు చేశారు ఆయన. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన ఫీజు బకాయిలు అతి త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ ఏదైనా కళాశాల యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిడి చేస్తే తల్లిదండ్రులు నేరుగా తన దృష్టికి తేవాలన్నారు. ఒత్తిడి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగాలు ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన 4500 కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. వింత ఏంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటాం కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష. బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందర క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష. ఒకరు పెద్ద నాకు చెప్పాడు అధ్యక్షుడు, కోర్టులో జడ్జి గారు ఉన్నారు అధ్యక్ష. ఒక నిందితుడిని తీసుకెళ్లారు. ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందర ఓ అని ఏడ్చాడు అధ్యక్ష. మాకు అమ్మ నాన్న లేరు, మాకు అన్యాయం జరిగిపోతుంది, నేను క్షమించండి అని జడ్జి గారిని అడిగి, జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాపం అనాథుని తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష, తల్లి తండ్రిని చంపింది ఈడే, అందుకే తీసుకొచ్చి మేము ముందర నిలబెట్టామని. అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష. 4500 కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు, దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష. వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు, దానిపైన ధర్నా అంటారు. ఎట్లా అధ్యక్ష ఇది? ఎందుకు 4500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పమనండి, డిస్కస్ చేద్దాం అధ్యక్ష. చర్చకి సిద్ధంగా ఉన్నాం, షార్ట్ డిస్కషన్ ఉంది, దానిపైన చర్చిద్దాం అధ్యక్ష. అన్ని విషయాలు చర్చిద్దాం. ఫీ రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడదాం, వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మాట్లాడదాం. చర్చకి ప్రభుత్వం సిద్ధం.